రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. అది మనకు వినయానికి ప్రతీకగా సూచిస్తుంది. కాబట్టి ఆ వినయాన్ని మనము కలిగి ఉన్నట్లయితే సమస్తము దేవుడు ఇస్తాడంట. అది మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఉంటావు, పెద్దల ఎడల భయభక్తులు కలిగి ఉంటావు, తోటి వారిని ప్రేమతో సమాధానపూర్వకంగా పలకరిస్తావు, మాట్లాడతావు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ప్రవర్తనలో చాలా మార్పు అనేది వస్తుంది. లోకానికి భిన్నంగా నీవు ప్రవర్తిస్తావు. లోకపు చెడ్డ దారులలో నీవు వెళ్లకుండా, అయ్యో దేవుడు బాధపడతాడు, దేవుడు దీనిని బట్టి దుఃఖపడతాడు అని నీవు జాగ్రత్త వహించి ఆ మార్గములలో వెళ్లకుండా ఆశా నిగ్రహం కలిగి నిన్ను నీవు ఆపుకుంటావు. అదే దేవుని యందు నీకున్న భయము, భక్తి. అప్పుడు నీకు వినయం అనేది ప్రతిఫలంగా వస్తుందంట. ఎప్పుడైతే వినయము కలిగి నీవు ఉన్నావో నీకు దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, జీవము కూడా ఇస్తాడంట. మరి ఎంత గొప్ప ధన్యత! ఈ మూడే కదా కావలసింది ఒక వ్యక్తి జీవితంలో. జీవము అంటే దీర్ఘాయువుతో కూడినటువంటి జీవాన్ని నీకు ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు. మరి ఈ మూడిటికంటే ఒక వ్యక్తికి జీవితంలో కావలసినవి ఇంకా ఏమి ఉంటాయి? మరి ఇవి ఇస్తానని దేవుడే సెలవిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనము కొనసాగాల్సిందే కదా, భయభక్తులు కలిగి ఉండాల్సిందే కదా, వినయాన్ని ప్రదర్శించాల్సిందే కదా. గర్వము, అహంకారాన్ని తొలగించి ఎప్పుడైతే ఆ యొక్క వినయము, దీన మనస్సును కలిగి ఉంటామో దేవుని దృష్టిలో మనము ఎంతగానో హెచ్చింపబడతాము. ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవుడే ఐశ్వర్యం ఇస్తాడు, దేవుడే ఘనత ఇస్తాడు. దేవునిలోనే జీవం ఉంది కాబట్టి దానిని ఆయన దీర్ఘాయువుగా మార్చుతాడు. కాబట్టి మనమందరము కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉందాము. మొదటిగా వినయాన్ని, తగ్గింపును అలవర్చుకుందాం. మనలో ఉన్న ఏ గర్వమైన, అహంకారమైన పూర్తిగా తొలగించుకొని మరి వినయాన్ని ప్రతిఫలంగా కలిగితే దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానమైన ఐశ్వర్యము, ఘనత, జీవము, ఈ మూడింటిని కూడా మనమందరము పొందుకొని ఈ లోకంలో దేవుని బిడ్డలుగా గొప్పగా మనము జీవిద్దాం. ఆయన నామాన్ని మన ద్వారా ఘనపరుద్దాం. అప్పుడు దేవుడు మన యందు ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూనే ఉంటాడు. మరి దేవుణ్ణి సంతోషపెట్టుట కంటే గొప్ప భాగ్యము ఇక ఈ జీవితంలో మనకి ఏముంటుంది? అందుకే మనమందరము అలాగూ దేవుణ్ణి సంతోషపెట్టనట్లు ఆయన యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి సంతోషపెట్టుచు వినయాన్ని పొందుకొని దాని ద్వారా వచ్చే గొప్ప బహుమానములైన ఐశ్వర్యము, ఘనత, జీవమును పొందుకొని ఈ లోకంలో సంతోషంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బుద్ధి, జ్ఞాన, వివేచన కలిగిన హృదయాన్ని అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుత రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి మీకే వందనాలు. ఇదిగో అద్భుతకాడు, ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవగు అధిపతివైన నీకు మేము చేస్తున్న ఈ ప్రార్థన మరి అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వేడుకొంచున్నాం. నాయనా, మీరిచ్చిన వాక్కును బట్టి మాకు ధైర్యం వచ్చింది. మరి మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా, వినయాన్ని కలిగి ఉండునట్లుగా మాకు నూతన మనశ్శాక్షిని అనుగ్రహించి మరి దాని ద్వారా నీవిచ్చే గొప్ప బహుమానములైనటువంటి ఐశ్వర్యమును, ఘనతను, జీవమును ఈ లోకములో మేము పొందుకొని నీ నామాన్ని ఘనపరిచేటట్టు ఈ లోకంలో మేము జీవించి దాని ద్వారా నిన్ను సంతోషపెట్టువారుగా ఈ వాక్యం వింటున్న, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబము, వారి తరములు కూడా నీలో నిలకడగా ఉండి నిలకడైనటువంటి ఆశీర్వాదమును పొందుకొని నిలకడైన నూతన మనశ్శాక్షితో నిన్ను ఎల్లవేళలా ఘనపరిచేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.